హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సెంట్రల్లో ఏం జరగబోతుంది, ప్రజలు ఏ ప్లేస్లో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి వీడియోస్ అన్నీ నా దాంట్లో ఎక్కువ మీరు చూసే ఉంటారు. రేపు ఆరుద్ర నక్షత్రంలో గురువు యొక్క ప్రవేశం 16 తర్వాత నుంచి నేను మీకు కొన్ని ప్రిడిక్షన్స్ చెప్తాను. ఇది కేవలం 3 months నుంచి 6 months వరకే ఈ ప్రిడిక్షన్. ఇది మీరు నోట్ చేసుకొని ఉంచుకోండి. ఇంతకుముందు నేను చెప్పాను, బట్ దీన్ని కొద్దిగా డీటెయిల్గా చెప్తాను. ఫ్రెండ్స్, మత కల్లోలాలు స్టార్ట్ అయ్యే టైము మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, జూపిటర్ ఆరుద్ర మతకల్లోలాలు స్టార్ట్ అవుతాయి. మతకల్లోలాలు పబ్లిక్ 1000-2000 మంది జనాభా, అంటే గొడవలకు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇష్యూస్, బాగా భారీ ఇష్యూస్ అనేవి జరుగుతాయి సెంట్రల్లో. ఆ సెంట్రల్లో ఇష్యూస్ జరిగి అవి ఏంటవుతుందంటే ప్రభుత్వాన్ని షేక్ చేస్తుంది. అంటే మీకు ఎలా చెప్పాలంటే, జనాల యొక్క నష్టం ప్రభుత్వానికి థ్రెట్ లాంటిది అనమాట. ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఫ్రెండ్స్ మీకు. ఎందుకంటే ఉత్తరాది దేశాలు నుంచి జరుగుతుంది. నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, సౌత్ నార్త్ డైరెక్షన్స్కి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారని. మీకు ఆల్మోస్ట్ కన్నడ ఇష్యూస్ ఇవన్నీ మీరు గమనించవచ్చు. ఇప్పుడు కూడా నేను ఈ గురువు ఆరుద్రలోకి వచ్చిన తర్వాత జరగబోయే విషయం ఏంటంటే, ప్రభుత్వాన్ని కుదిపీసే అల్లర్లు, గొడవలు, మతానికి సంబంధించిన ఇష్యూసు, తిరుగుబాటు, పబ్లిక్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటవుతుందంటే, సెంట్రల్లో ఏ స్టేట్ అవనివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్కి ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్లో ఎఫెక్ట్ ఉండే విషయాలు జరుగుతాయి ఈ గోచారరీత్యా. ఇక్కడ మనం మెయిన్ వచ్చేసి చూసుకోవాల్సింది గురువుని చూసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇవన్నిటికన్నా మెయిన్ ఏంటంటే గురువు. ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, అన్ని గురువుకు సంబంధం కలిగి ఉన్నాయి. రాహు గురు నక్షత్రంలో ఉన్నాడు, సాటర్న్ గురువు రాశిలో ఉన్నాడు, గురువు వచ్చేసి బుధుడింట్లో రాహు నక్షత్రంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు మీకు నక్షత్ర పరివర్తన కూడా ఇక్కడ యాక్టివేట్ అయ్యి ఉంది. ఈ 6 నెలల్లో మతానికి సంబంధించిన ఇష్యూస్, అంటే సినారియో మారిపోతుంది. అంటే లైక్ రీసెంట్గా కూడా రాముడి ప్రాణప్రతిష్ఠ మళ్ళీ చేయడానికి రెమెడికల్గా చేశారు. నేను ఇది తప్పని ఆ రోజే చెప్పాను నేను. సరే, ఈ ట్రాన్సిట్ కరెక్ట్గా దీనివల్ల ఇబ్బంది పడతారని దానికి సంబంధించినవి కూడా మీరు గమనించవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పరివర్తన యోగంతో పాటు ఒక భయంకరమైన మత కల్లోలాలు జరిగే టైం అనమాట. అంటే లైక్ చాలా, అంటే జనాలే కొట్టుకోవడం అంటారు కదా, అతి జ్ఞానం. అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వ్యక్తుల మధ్యలో జరిగే చిచ్చు లాంటిది. ఇది ప్రభుత్వాన్ని షేక్ చేస్తుంది. యాక్చువల్గా బెనిఫిట్ చేస్తుంది అనుకుంటారు, కానీ బెనిఫిట్ అయితే చేయదు, షేక్ చేస్తుంది. ఎందుకంటే సెనేరియో మారిపోద్ది కంప్లీట్గా. సెనేరియో మారిపోవడానికి కారణం ఏంటంటే రాహు. అందులో ఇంకోటి ఏంటంటే, గురువు అతిచారి ఈ సంవత్సరం. అంటే చాలా ఫాస్ట్ ఫార్వర్డెడ్గా కర్కాటక రాశికి వెళ్ళిపోతాడు. అంటే ఎప్పుడైతే ఈ గురువు అతిచారి అయ్యాడో, మీరు మూమెంట్స్ బాగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, 2018 నుంచి 20 వరకు కూడా గురువు అతిచారి. అప్పుడు కరోనా వచ్చింది, దేశంలోనే ఒక రెవల్యూషన్ వచ్చింది, మెడికల్ రెవల్యూషన్ అంటాను నేను. ఇప్పుడు 8 సంవత్సరాలు అతిచారి యాక్చువల్గా. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఉచ్చ స్థితిలోకి అతిచారి అవ్వబోతున్నాడు. అంటే ఆల్మోస్ట్ మీరు ఊహించకుండా ప్రభుత్వాల విషయంలో ఒక షేక్ అనమాట. అంటే ఏది ఫుల్ఫిల్ అవ్వకపోవడం, హక్కుగా జనాలు భావించడం, ఒకరినొకరు ప్రేరేపించుకొని ఇబ్బంది పెట్టుకోవడం. అంటే ప్రజలు మళ్ళీ భయపడే స్థితి రాబోతుంది. అలాగని అంటే 100,000 ఉన్న వ్యక్తుల మధ్యలో యుద్ధాలు లాంటివి జరుగుతాయి. అలాగే ఏంటంటే, ఇది సెంట్రల్ని ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు స్టేట్లో ఇష్యూ కూడా ఒక సెంట్రల్కి. ఇప్పుడు చూడండి, మణిపూర్ అల్లర్లు ఉన్నాయి చూసారా. మణిపూర్ అల్లర్లు లాస్ట్ టైం నేను చెప్పాను కదా, అమ్మవారు పట్టుకోల్పోతున్నారు, ఆ దేశాలకి ఇబ్బంది అని. ఇప్పుడు అలాంటి విషయాల్లో మనం గమనించినట్టయితే, జనాల మధ్యన ఒక కారుచిచ్చు రగులుతుంది. అది కారుచిచ్చు ఎలాంటిదంటే, మతానికి సంబంధించి, వర్గాలకు సంబంధించి జరుగుతుంది. అలాంటి ఇష్యూస్ సిమ్టమికల్గా స్టార్ట్ అయినాయి. 16 నుంచి బలం వస్తుంది, ఆ విషయాలను చేసేవాళ్ళకి బలం వస్తుంది. బుద్ధి తక్కువ వాళ్ళు ఇలాంటి ఆలోచనల్ని ప్రేరేపించే సమయం అనమాట. ఇప్పుడు ప్రతివాడికి ఒక టైం ఉంటుందండి. దొంగకు కూడా ఒక టైం ఉంటుంది, 3 గంటలకు దొంగతనం చేయాలి. హత్య చేసేవాడికి కూడా ఒక అగ్రెషన్ పీరియడ్ ఉంటుంది. సూసైడ్ చేసుకునేవాడికి కూడా 15 minutes టెండెన్సీ ఉంటుంది. సేమ్ ఆస్ట్రాలజీలో ఏంటంటే, నేచర్కు ఒక టెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు నేచర్కి ఎవడా టెండెన్సీ బయటకు వస్తుంది అంటే, మన లాస్ట్ టైము
నాకు తెలిసి ఏ ఆస్ట్రాలజీ కూడా ఉగ్రవాదుల కోసం చెప్పలేదు. నేను చెప్పాను లాస్ట్ ఇయర్ అంతా, ఈ ఇయర్ అంతా జరిగేది బ్లాస్ట్ల విషయంలో ఎన్ని మంది అరెస్ట్ అయ్యారో మీరు చూశారు. ఇప్పుడు నేను చెప్పేది జరుగుతాయనేవి, ఇప్పుడు జరిగే విషయాలుగా ఈ గురువు యొక్క ట్రాన్సిట్, ఇది పరివర్తన యోగం. రాహువును గురువు పరివర్తన యోగం. ఇక్కడ మీకు చెప్పాను కదా, పరివర్తన ఎప్పుడైతే ఈ 16 నుంచి జరుగుతుందో చిన్న మిస్కన్సెప్షన్ ఏమవుతుంది అంటే, రాహు లక్షణాలు గురువు ఎప్పుడైతే తీసుకుంటాడో వార్ టైం అనమాట, యుద్ధం జరిగే తీరుతుంది అని. యుద్ధం అంటే ఎవరి మధ్యన జరుగుతుంది? ఇద్దరు వ్యక్తుల మధ్యన జరుగుతుంది. అది అందువలన మీరు సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 16 నుంచి జాగ్రత్తగా ఉండండి, అబ్జర్వ్ చేయండి, దేశానికి రాబోయే విషయాన్ని మీరు గమనించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీలైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.